హలో గాయ్స్, మనకి ఈ రోజు నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్లే ఆఫ్ మ్యాచెస్ అయితే స్టార్ట్ కాబోతుంది కదా. అయితే మరి దీనికంటే ముందు ఎంఎస్ ధోని ప్రస్తావన కనుక చూసుకుంటే అతని గురించి చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా మరి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఎంఎస్ ధోని ఇంకో సీజన్ ఆడాలి అనుకుంటే మరి మనకి సంజయ్ బాంగర్, దాని తర్వాత జోగేందర్ శర్మ, కృష్ణమాచారి శ్రీకాంత్, సో వీళ్ళందరూ కూడా ఎంఎస్ ధోని ఇక ఆడే టైం అయిపోయింది, ఇక రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన టైం వచ్చిందని చెప్పేసి కూడా సో వీళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే దీన్ని మనం ఒక్కసారి డీకోడ్ చేస్తే ఎంఎస్ ధోనికి మరి ఆడే సత్తా అయిపోయిందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తన ఫిట్నెస్ లెవెల్స్ మంచిగా ఉన్నాయా లేదా. ఫిట్నెస్ ఇష్యూస్, ఆ ఇంజురీ తప్ప మిగతాదంతా ఓకే. దాని తర్వాత అతని గేమ్ ఏమన్నా తగ్గిందా అంటే ఇప్పటికి కూడా 6లు 4లు బాగానే కొడుతున్నాడు. మరి ఇంకా గేమ్ తగ్గింది ఏముంది? ప్లేయర్ ఎప్పుడు రిటైర్మెంట్ ఇవ్వాలా? అతను తనలో ఆడే సత్తా లేనప్పుడు, లేదు అంటే అతను మంచిగా ఆడలేకపోతున్నాను, ఇక నాలో గేమ్ అయిపోయింది అనుకున్నప్పుడు రిటైర్మెంట్ ఇవ్వాలి. సో అంతేగాని ఏజ్ పెరిగిందని చెప్పేసి రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏజ్ పెరిగిందంటే 30 ఇయర్స్కి కూడా ఏజ్ పెరిగినట్టే, సో 40 ఇయర్స్కి కూడా ఏజ్ పెరిగినట్టే. సో ఏజ్ అనేది ఎక్కడా కూడా లేదు. ఒక ఏజ్ అంటే వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ తగ్గినప్పుడు, లేదు అంటే వాళ్ళ ఆట తగ్గినప్పుడు. సో ఈ రెండు కూడా ఎంఎస్ ధోనిలో తగ్గలేదు అనేది నా ఫీలింగ్. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఎంఎస్ ధోని నెక్స్ట్ సీజన్ ఆడాలా, రిటైర్మెంట్ ఇవ్వాలా అంటే అది ఎంఎస్ ధోని చెప్పాడు, ఇంకా నాకు టైం ఉంది ఈ నెక్స్ట్ సీజన్ వరకు, ఈ మధ్యలో కనుక నేను ఆడలేను అని అనిపిస్తే ఆటోమేటిక్గా నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తాను. సో లేదు నేను ఆడగలను అని నాకు అనిపించిందంటే నెక్స్ట్ సీజన్ కూడా ఆడతాను, ఎప్పుడు రిటైర్మెంట్ కూడా ఇస్తాను అనేది కూడా చెప్పను అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చాడు కదా. సో మరి అయితే దీని గురించి మరి ఎక్స్ క్రికెటర్స్ కూడా ఇక మాట్లాడుతూ స్టాప్ చేస్తే చాలా బెటర్ ఏమో అనేది నా ఫీలింగ్ అనమాట. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.